ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం నాతో పాటు అనలిస్ట్ కట్టా కార్తిక్ ఉన్నారు, మాట్లాడదాం. కార్తిక్ గారు నమస్తే అండి. నమస్తే వాలి. కార్తిక్ గారు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అసెంబ్లీలో ఒక మాట అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 మందే ఎమ్మెల్యేలు ఉన్నారు, కానీ వాళ్ళు 1100 మంది ఉన్నట్టు చాలా బలంగా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితుంది. కానీ కూటమి మంచి చేస్తుంది, కానీ కూటమి అంత బలంగా చెప్పుకోలేకపోతుంది, చేసింది చెప్పుకోలేకపోతుంది అన్నట్టు మాట్లాడారు. ఎలా చూస్తారు ఈ కామెంట్స్ని? నేనేమంటానంటే, ఇంట్లో కూర కంటే బయట ఫాస్ట్ ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది. టేస్టీగా ఉన్నట్టు అనిపిస్తుంది, అట్రాక్ట్ చేసింది, కానీ అది ఆరోగ్యానికి మంచిది కాదు. ఇంట్లో కూర తింటమే ఆరోగ్యానికి మంచిది, కానీ అట్రాక్ట్ ఏమో బయట ఫాస్ట్ ఫుడ్ చేసింది. అలాగే అబద్ధం తొందరగా మనిషికి ఎక్కేసింది, అబద్ధం తొందరగా సమాజాన్ని ప్రభావితం చేసింది, కానీ దానివల్ల సమాజానికి హానికరం. నిజం నెమ్మదిగా పోయినప్పటికీ కూడా సమాజానికి అవసరం. నేనేమంటానంటే, వైసీపీ ఒక అబద్ధాన్ని చాలా బలంగా నమ్మించగలదు. అంటే అబద్ధానికి ఉండే వేగం నిజానికి ఉండదు. అబద్ధం వేగంగా పోద్ది కాబట్టి అబద్ధాన్ని వైసీపీ నమ్ముకుంది కాబట్టి వైసీపీకి లాభం జరుగుతుంది. ఇది మేబీ పవన్ కళ్యాణ్ గారు చెప్పదలుచుకున్న ఉద్దేశమేమో. ఇప్పుడు చాలా ఉన్నాయి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు దాన్ని సానుభూతిగా మార్చడం కోసం చాలా ప్రయత్నాలు చేసింది వైసీపీ. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి టీం, అప్పటికి ఇంకా వైసీపీ పార్టీ పుట్టకపోయినా సరే, రాజశేఖర్ రెడ్డి గారిది ప్రమాదం కాదు, ఎవరో ఏదో చేశారు, రిలయన్స్, చంద్రబాబు, సోనియా గాంధీ కలిసి రాజశేఖర్ని ఏదో చేశారు అనే ఒక అనుమానాన్ని పెద్ద ఎత్తున జనంలో తీసుకెళ్ళింది. అనుమానాన్ని నమ్మినటువంటి రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు రిలయన్స్ ఆస్తుల మీద కూడా పడ్డారు, ధ్వంసం చేశారు రిలయన్స్ ఆస్తులని. మీకు గుర్తుందా? అవును. తర్వాత అదే రిలయన్స్ కంపెనీకి సంబంధించినటువంటి వ్యక్తికి, పరిమళ నత్వానికి, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యసభ సీట్ ఇచ్చాడు. నిజంగా తన తండ్రిని కనుక వాళ్ళు ఏదైనా చేస్తుంటే, రిలయన్స్ కుటుంబం చంద్రబాబుతో సోనియా గాంధీతో చేతులు కలిపి ఏదైనా చేసి ఉంటే, వాళ్ళ కుటుంబానికి ఎందుకు రాజ్యసభ సీట్ ఇచ్చాడు? పరిమళ నత్వానికి ఎందుకు ఇచ్చాడు? తెలుగు రాజకీయాలతో సంబంధం లేకపోయినా, వైసీపీ పార్టీతో సంబంధం లేకపోయినా ఎందుకు ఇచ్చాడు? అంటే ఆ రోజు చెప్పింది అబద్ధం, కానీ అబద్ధం జనానికి ఎక్కిందిగా. తర్వాత బాబాయిని చంపి గుండెపోటు అన్నారు. గుండెపోటు అనేది నమ్మించడానికి ట్రై చేశారు, మొదట్లో నమ్మించారు. వైఎస్ సునీత గారి గనక తిరుగుబాటు చేయకపోతే, రీపోస్ట్ మార్టం చెయ్యండి అనకపోతే, ఆ రోజు టీడీపీ ప్రభుత్వం లేకుండా ఉండుంటే, వైసీపీయే ఉంటే అది గుండెపోటుగా అయిపోయేది. కానీ ఆ రోజు గవర్నమెంట్ వైసీపీది కాకపోవటం, వైఎస్ సునీత తిరుగుబాటు చేసి రీపోస్ట్ మార్టం అడగటం వల్ల అది హత్యగా ప్రజలందరికీ తెలిసిపోయింది, నిజం తెలిసిపోయింది. హత్య ఎవరు చేశారన్న కూడా అప్పట్లో వైసీపీ నమ్మించింది నారావారి రథ చరిత్ర అని. ఫస్ట్ ఏమో గుండెపోటు అన్నది వాళ్ళే, ఆ గుండెపోటు హత్యగా తీరిన తర్వాత దాన్ని అవతల వాళ్ళ మీద నెట్టగలిగింది వాళ్ళే. నెట్టడమే కదా, దాన్ని నమ్మించారు. 2019 ఎన్నికల్లో లబ్ధి పొందగలిగారు. ఇప్పుడు ఆ రోజుల్లో పింక్ డైమండ్ అసలు లేదు, ఆ డైమండ్ ఎవరు లేదు, కానీ ఆ డైమండ్ని సృష్టించారు, దాన్ని నమ్మించారు. ఆ డైమండ్ చంద్రబాబు నాయుడు గారు కొట్టేశారన్న విషయాన్ని జనం చేత నమ్మించగలిగారు వాళ్ళు. చివరికి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత పింక్ డైమండ్ అనేదే లేదు అని వాళ్ళే ఒప్పుకున్నారు. అప్పట్లో ఏం చెప్పారు? పింక్ డైమండ్ అనేది దేవుడి దగ్గర ఉంటుంది, వెంకటేశ్వర స్వామి దగ్గర ఉంటుంది, దాన్ని దొంగలించి చంద్రబాబు నాయుడు గారు తన బెడ్రూమ్లో పెట్టుకున్నారని ఒకళ్ళు, లేదు బ్రాహ్మణి గారి మెడలో వేసుకున్నారని ఇంకొకళ్ళు వైసీపీ నుంచి ప్రచారం చేశారు. అదే జనం నమ్మారు. ఇలాంటి అనేక అబద్ధాలు చేశారు, నమ్మించారు, అధికారంలోకి వచ్చారు. సరే, అదే అబద్ధాలు 2024లో వర్కౌట్ కాలేదు, అది వేరే విషయం. ఆ రోజు ఉన్నటువంటి తీవ్రమైన వ్యతిరేకత, వైసీపీ వ్యతిరేకతలో, జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకతలో ఆ అబద్ధాలు ఏమీ వర్కౌట్ కాలేదు. కోడికత్త అంటే నమ్మారు, కానీ గురకరాయి అంటే నమ్మలేదు. అది ఇక సరే, అబద్ధాన్ని నమ్ముకొని ఎదిగిన పార్టీ, అబద్ధంతో పుట్టిన పార్టీ, అబద్ధాలను నమ్ముకొని అధికారంలోకి వచ్చిన పార్టీ, అధికారాన్ని కోల్పోయినా సరే మళ్ళీ అధికారాన్ని సంపాదించుకోవడానికి అదే అబద్ధాన్ని నమ్ముకుంటుంది. కాబట్టి అబద్ధం బలంగా వెళ్ళిద్ది, వేగంగా వెళ్ళిద్ది. మనం నిజానికి కనుక గట్టిగా చెప్పలేకపోతే, అబద్ధాన్ని జనం నమ్మి 2019లో కనుక జరిగిన నష్టం మళ్ళీ జరగకుండా ఉండాలంటే కూటమిగా ఉన్నాం, ఐక్యంగా ఉన్నాం, మన సంఖ్యాబలం కూడా చాలా ఎక్కువ, చెప్పాల్సిన విషయాన్ని నిజంగా బలంగా చెప్పాలి అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట. నిజంగా కూటమిలో చాలామంది చెప్పటంలో విఫలమవుతున్నారు, చేసింది చెప్పుకోవడంలో విఫలమవుతున్నారు. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ నీకు ఎగ్జాంపుల్ చెప్తాను. గూగుల్ డేటా సెంటర్ వచ్చింది, అవును, అనౌన్స్ అయిన తొలి 10 రోజులు వైసీపీ చేసిన ప్రచారం ఏంటి? అసలు ఈ డేటా సెంటర్ వల్ల ప్రయోజనం ఉండదు, 2 సెక్యూరిటీ గార్డు ఉద్యోగాలు వస్తాయేమో, అంతకుమించి ఏమీ రావు, అవును అని చెప్పింది.
దీనివల్ల కరెంటు వేస్టేజ్ అవుద్ది, మనకి పవర్ ప్రాబ్లమ్స్ వస్తాయి, వైజాగ్కి ఉమ్, వాటర్ కష్టాలు వస్తాయి, ఇది మనకు అవసరం లేదన్నారు. ఉమ్, తీరా దీనివల్ల జనం రిసీవ్ చేసుకోవట్లేదు అనగానే జగన్మోహన్ రెడ్డి గారు 5 డే బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి, అప్పుడు దాకేమో గుడివారి అమర్నాథ్ చేత సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళంతా మాట్లాడారు. ఉమ్, తర్వాత ఇది జనంలోకి వైసీపీకి నెగిటివ్గా తీసుకెళ్తుందని వెంటనే మాట మార్చి జగన్మోహన్ రెడ్డి గారు ఒక రోజు వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టి, గూగుల్ డేటా సెంటర్ రావటం మంచిదే, దానికి రావడానికి కారణం ఉమ్, నేను సాధించిన అదాని డేటా సెంటర్ ఇప్పటి గూగుల్ డేటా సెంటర్ అని తన క్రెడిట్ వేసుకున్నాడు. ఉమ్, ఒకప్పుడు అది వృధా అని ప్రచారం చేసింది వైసీపీనే, 10 రోజుల్లో మాట మార్చి తన క్రెడిట్ లాక్కునే ప్రయత్నం చేసింది వైసీపీ. ఉమ్, నిజానికి సాధించిన వాళ్ళు ఏమో కామైపోయారు. అవును. వాళ్ళు అంటే సాధించిన వాళ్ళు మేము సాధించామని చెప్పుకోవడానికి తిప్పలబడే పరిస్థితి. ఉమ్, నారా లోకేష్ గారు క్రెడిట్ ఉంది అక్కడ, కానీ నేను సాధించానని చెప్పుకోవడానికి నారా లోకేష్ గారు అంటే వీళ్ళకంటే బలంగా వాళ్ళు చెప్పుకున్నారు వైసీపీ వాళ్ళు. ఉమ్, అంటే ఇలా అనేకం ఇప్పుడు వెలుగొండ ప్రాజెక్టు ఉంది, దానికి శంకుస్థాపన చేసింది చంద్రబాబు నాయుడు గారు, దాన్ని రూపకల్పన జరిగింది ఎన్టీఆర్ హయాంలో, ఉమ్, దాన్ని పనులు వేగవంతం చేసింది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలోనే. ఉమ్, అయితే ఇప్పుడు జనానికి వైసీపీ ఏం నమ్మించుకోగలుగుతుంది? రాజశేఖర్ రెడ్డి గారే వెలుగొండ ప్రాజెక్టుని స్టార్ట్ చేశారు, ఉమ్, రాజశేఖర్ రెడ్డి గారే దాదాపు చాలా పని కంప్లీట్ చేశారు, మిగతా పనులు జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్ చేశారు, దాన్ని వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఓపెనింగ్ చేస్తున్నారని ప్రచారం చేస్తుంది. ఉమ్, నిజానికి జగన్మోహన్ రెడ్డి గారే మిగతా పనులు కంప్లీట్ చేసి ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓపెనింగ్ చేసి ఉండడు? ఆయన ఓపెనింగ్ చేసుకుని ఉండేవాడు కదా. అవును. అంటే ఈ నిజం జనం ఆలోచించరా? కానీ అబద్ధాన్ని నమ్ముతారు అని అబద్ధాన్ని బట్టిగా ప్రచారం చేస్తున్నారు, ఒక అబద్ధాన్ని నమ్మించుకోగలుగుతున్నారు వాళ్ళు. ఓకే. ఇలాంటి నీకు చెప్పమంటే చాలా చెప్తా పని నేను నీకు. ఉమ్, ఒక అబద్ధాల పుట్ట వాళ్ళ దగ్గర ఉంది, దాన్ని ఈజీగా జనంలో తీసుకెళ్ళగలుగుతున్నారు, ఈజీగా నమ్మించుకోగలుగుతున్నారు. అది ఎగ్జాంపుల్ మెడికల్ కాలేజీని కూటమి గవర్నమెంట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో చేయబోతా ఉంది. ఉమ్, నిజానికి ఇది జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అనుకున్నదే, కానీ ఇవాళ కూటమి మీద వ్యతిరేకతతోటి ప్రైవేటీకరణ చేస్తున్నారు మెడికల్ కాలేజీని క్రియేట్ చేశారు. ఓకే. ప్రైవేటీకరణ వేరు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ వేరు. ఉమ్, కానీ ప్రైవేటీకరణ అనేది వైసీపీ నమ్మించగలుగుతుంది, పీపీపీ అని చెప్పుకోవడానికి ఇది ఇబ్బంది పడే పరిస్థితి. ఓకే. అంటే వీళ్ళకంటే బలంగా వాళ్ళు బలంగా తీసుకెళ్తున్నారు. Hmm. ఎగ్జాంపుల్ తిరుమలలో ఇప్పుడు రసాయన మిశ్రమం కలిపిందని సిబిఎస్ఈ క్లియర్గా చెప్తుంది, రిపోర్ట్లో ఉంది. రిపోర్ట్ అవును. చదువుకోవటం వచ్చిన ఎవరికైనా ఆ రిపోర్ట్ చూస్తే అర్థమైంది క్లియర్గా. కానీ వైసీపీ ఏంది, చంద్రబాబు నాయుడు గారు ఒకరోజు యాన్యువల్ ఫ్యాట్ అన్నారు కాబట్టి ఆ ఒక్క మాటనే పట్టుకొని, అది ఈ సిబిఐ ఛార్జ్ షీట్లో లేదు కాబట్టి, అంటే నిర్ధారణ రాలేదు కాబట్టి, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఈ రిపోర్ట్లో లేదు కాబట్టి అసలు రిపోర్ట్ అంతా ఏమీ లేదు, మేము తప్పే చేయలేదు అన్నట్టు. మరి ఏ రిపోర్ట్ ప్రకారం నువ్వు లేదని చెప్తున్నావు, అదే రిపోర్ట్లో రసాయన మిశ్రమాన్ని ఉంది కదా అంటే అది లేదు, అది పక్క పోయింది అసలు. కానీ ఏమి జరగలేదు అన్న దాన్ని వైసీపీ బాగా తీసుకెళ్ళగలుగుతుంది. తర్వాత హెరిటేజ్ మీద ప్రచారం, చంద్రబాబు నాయుడు మీద ప్రచారం, అంటే ప్రధాన్ని కూడా తను చేసిన తప్పులేమో చంద్రబాబు నాయుడు గారికి పోయగలగటం, చంద్రబాబు నాయుడు గారు చేసిన ఒప్పులేమో తన ఖాతాలో వేసుకోగలగటం, ఇది బలంగా చేసుకోగలుగుతుంది వైసీపీ. దీన్ని తిప్పి కొట్టడంలో కూటమి నిజంగా ఫెయిల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు అన్నది వాస్తవం. అంటే వాళ్ళు ఎన్ని అబద్ధాలే బలంగా చెప్తున్నారు, అదే నిజమని నమ్మే విధంగా చెప్తూ ఉన్నారు, కానీ దాన్ని బలంగా తిప్పికొట్టట్ల కూటమి. అవును. Yes. నేను ఇప్పుడు ఇన్ని ఉదాహరణ చెప్పాను కదా. అవును అవును. ఇవన్నీ కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ అబ్బా, నిన్న ఒక డాక్యుమెంటరీ రిలీజ్ అయింది, వైసీపీ వాళ్ళు తిరుమల మీద ఒక డాక్యుమెంటరీ రిలీజ్ చేశారు. దాంట్లో ఏం చెప్తారు, 7 కొండలు వెంకటేశ్వర స్వామి అని జీవో ఇచ్చింది రాజశేఖర రెడ్డి అని చెప్తున్నారు. జీవో ఇచ్చింది రాజశేఖర రెడ్డి కాదని కూడా అనుకోడు, కానీ ఆ జీవో ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అది చెప్పరు. అంటే 2 కొండలు అని చెప్పి ప్రచారం చేసింది ఎవరు? ఫస్ట్ 2 కొండలు అని చెప్పేసి దాని అంతవరకే పరిమితం చేసి, అది వివాదంగా మారిన తర్వాత హిందూ సంఘాలు టీడీపీ గోల చేసిన తర్వాత 7 కొండలు అని జీవో ఇవ్వాల్సి వచ్చింది. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంది, అసలు 7 కొండలైనా సరే అది మనం నమ్మకం, కానీ దేవుడికి పరిధిని మనం జీవో ఇవ్వటం ఏంటి అసలు? దేవుడికి విశ్వం మొత్తం పరిధే కదా, దేవుడికి పరిధులు కేటాయించడానికి మనం ఎవరు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కానీ ఇప్పుడు వైసీపీ ఏం ప్రచారం జరగలుగుతుంది, ఆ 7 కొండల్ని పరిరక్షించింది రాజశేఖర రెడ్డి అని ప్రచారం చేసుకోగలుగుతుంది. కానీ అసలు రాజశేఖర రెడ్డి కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డి కానీ కనీసం సతీ సమేతంగా ఎప్పుడు తిరుమల వచ్చి పట్టు వస్త్రాలు ఎందుకు సమర్పించలేదు అన్నదానికి సమాధానం లేదు. కానీ వాళ్ళు చెప్పింది రాజశేఖర రెడ్డి గారు కూడా సతీ సమేతంగా ఎప్పుడు పోలేదా? పోడాయన, ఆయన బోర్డు, జగన్మోహన్ రెడ్డి బోర్డు. పైగా భూమన కరుణాకర్ రెడ్డి అసలు నాస్తికుడు, తర్వాత కమ్యూనిస్టు, తర్వాత క్రిస్టియన్ ఐడియాలజీ ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ కుటుంబంలో. మరి అలాంటి వ్యక్తిని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఎందుకు నియమించారు అంటే దానికి సమాధానం ఉండదు. ఇవన్నీ పక్క పోతాయి, అసలు ఇవన్నీ మాట్లాడరు. వాళ్ళు చెప్పదలుచుకుని చెప్తారు, జనాన్ని నమ్మిస్తారు. ఈ కూటమి ఈ విషయాలని చెప్పుకోవడానికి ఫెయిల్ అవుతుంది. అసలు భూమన్ని ఎందుకు చైర్మన్గా పెట్టారు, చైర్మన్గా పెట్టి వీళ్ళు చేసింది ఏంది,
రసాయన మిశ్రమాన్ని కలిపి మన ఆరోగ్యాలతో మన Okay. మనోభావాలతో ఆడుకుంది ఏంది అని Okay. జనం బలంగా చెప్పాలిగా. వీళ్ళు చెప్పడంలో ఫెయిల్ అవుతున్నారు, వాళ్ళు అబద్ధాన్ని నమ్మించడంలో పాస్ అవుతున్నారు. యా ఇదే పవన్ కళ్యాణ్ గారు చెప్పదలుచుకుంది. మరి ఇప్పటికైనా మార్పు రావాలి. అయితే విచిత్రమైన విషయం అంటే పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇప్పుడు వైసీపీ పండగ చేసుకుంటాను, ఉమ్, నువ్వు అబద్ధాలు చెప్పడంలో మగోడిరా అంటే మొనగాడిరా అంటే నన్ను పవన్ కళ్యాణ్ మొనగాడు అన్నాడు, మగోడు అన్నాడు అని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. నేను మొనగాడు అన్నది ఏ విషయంలో అన్నాడు? అబద్ధాలు చెప్పి నమ్మించడంలో. గొంతు కోసి నేను కాదు కోసింది, కత్తే మాత్రమే కోసింది, చంద్రబాబు నాయుడు కోపించాడు అని చెప్పి చెప్పడంలో వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. అంటే దేనికి అన్నాడు అనేది కూడా అర్థం చేసుకోకుండా వాళ్ళు పండగ చేసుకుంటున్నారు. యా చూద్దాం, కూటమి నేతల్లో దీన్ని సమీక్షించుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.